లేజా అనేటువంటి ఒక దైవజనురాలు గురించి ఒక మాట చదివాను నేను. రోజు ఆమె ప్రార్థన చేసుకొని పండుకుంటే ఒక దర్శనం పడుతుందట. ఆ దర్శనంలో న్యాయపీఠం కనపడుతుంది, దేవుని సింహాసనం కనపడుతుంది, దాని మీద ప్రభు కూర్చొని ఉన్నాడు. ఆయన ఎదుట చాలా మంది మనుషులు గడగడ వణుకుతా ఉన్నారట. దక్షిణాఫ్రికా ప్రజలు, నీగ్రో ప్రజలు, కొంతమంది జుట్టు కురచగన్న ముఖం, శరీరం అదొక రకంగా ఉంటుంది కదా, వాళ్ళు గడగడ వణుకుతా ప్రభువా ప్రభువా అంటా ఉంటే ఆయన ఏదో మాట్లాడాడు. వాళ్ళు సమాధానం ఇస్తున్నారు. ఏంటో తెలుసా? నువ్వు మా కోసం ప్రాణం పెట్టావా? మా పాపాలు మోసావా? మాకొక్కళ్ళు కూడా చెప్పలేదయ్యా ఈ మాట, మాకెవరూ చెప్పలేదయ్యా, లేకపోతే నేను అప్పుడే విశ్వసించేవారు, మాకు తెలియదు ప్రభా అని వాళ్ళు ఏడుస్తూ గడగడలాడుతూ వణుకుతా ప్రభు ముందు ఆన్సర్ చేస్తుంటే ఆ దర్శనం మేము చూసింది, కలవరపోయి లేచింది. ప్రభా, ఆ మాట వారు చెప్పకుండాన్నట్లు నేను వెళ్తా ప్రభువా, అక్కడికి నేను వెళ్తా ప్రభువా, నన్ను పంపించు, నా ప్రాణం పెడతా ప్రభువా, నన్ను పంపించు, నేను వారికి యేసుని పరిచయం చేస్తా, నన్ను పంపించు ప్రభువా అని ఏడ్చి ప్రార్థన చేసి వెళ్ళిపోయింది. అక్కడికి 100 సంవత్సరాలు జీవించింది ఆమె. అనేక వేలాది మందికి యేసును పరిచయం చేసి ధన్య చరిత్ర అయిపోయింది.